బ్రేకింగ్ న్యూస్ కాశీపట్లో టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిరసన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొననున్నారు. అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని మోడీ మౌనంపై నిరసనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించనుంది. అమెరికాలో గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలు దేశ వ్యాపార ఆర్థిక రంగాన్ని పరువును దెబ్బతీశాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి, మోసం, మనీ లాండరింగ్, మార్కెట్ మ్యానిప్యులేషన్ లాంటి అంశాలలో అదానీ దేశ ప్రతిష్టను దెబ్బతీశారని తీవ్ర విమర్శలు చేశారు. మణిపూర్లో వరుసగా జరిగిన అల్లర్లు, విధ్వంసాలపై మోడీ స్పందించకపోవడంపై ఏఐసీసీ ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇటు ఏఐసీసీ పిలుపునిచ్చిన చెలో రాజ్భవన్ కార్యక్రమానికి ఇటు సీఎంతో పాటు ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ప్రస్తుతం రాజ్భవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది హేమ? కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్తో పాటు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటారు. ఒకసారి మన విజువల్స్ లో చూడొచ్చు. నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజల మధ్యలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి అయితే రాజ్భవన్కి వెళ్తున్నటువంటి విషయాలను అటు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భారీగా అక్కడికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి నెలకొంది. మనం ఆ లైవ్ కూడా చూడొచ్చు. అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని మోడీ మౌనంపై ఇటు నిరసనకి అయితే ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లోని కాంగ్రెస్ నేతలు అంతా కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాజ్భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నిరసన ర్యాలీలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు, ఎంపీలు అందరూ కూడా మంత్రులు, అలాగే కాంగ్రెస్ నేతలు పాల్గొనబోతున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. భారీ ఎత్తున అయితే ఇటు ఈ ర్యాలీని పాల్గొనేందుకు కూడా కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. మణిపూర్ అలాగే అదానీ అంశాలపై ఇటు ప్రధాని మోడీ మౌనం వీడాలి అంటూ కూడా ఆ నిరసనకి ఏఐసీసీ అయితే పిలుపునిచ్చింది. ఇక ర్యాలీ అయితే ప్రారంభమైపోయింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్కడే హేమ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ హేమ. రేవంత్ రెడ్డితో పాటు
ఇష్యూ మనం చూస్తున్నాము. దీనిపైన చర్చ జరపాలి అంటూ ఎప్పటికప్పుడు పార్లమెంట్లో వినూత్న నిరసనలు కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలు చేస్తున్నారు. కానీ గౌతమ్ అదానికి సంబంధించి ఎటువంటి చర్చ కూడా ప్రస్తుతం పార్లమెంట్లో జరపకపోవడంతో పెద్ద ఎత్తున వెంటనే దీన్ని దృష్టిలోకి తీసుకోవాలి అంటూ రాజ్భవన్ గవర్నర్కి మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు వెళ్ళి వినతి పత్రం కూడా ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇటు గౌతమ్ అదానికి సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం వెలుగులోకి రావడం, దట్టు అమెరికాలో వెలుగులోకి రావడం అండ్ మోరోవర్ మనీ లాండరింగ్ కి సంబంధించి రాజ్భవన్ అసలు ఇక్కడ కానీ ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కి అయితే ఇటు కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదానీ మణిపూర్ అంశాలపై ఇటు ప్రధాని మోడీ మౌనంగా ఉండడంపై అయితే ఇటు ఏఐసీసీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటు ఇందిరాగాంధీ నుంచి ఇందిరా పార్క్ నుంచి అయితే రాజ్భవన్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. అదానీ మణిపూర్ అంశాలపై ప్రధాని మోడీ మౌనం వీడాలి, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ కూడా ఏఐసీసీ అయితే ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ నుంచి రాజ్భవన్ వరకు అయితే కాంగ్రెస్ ర్యాలీ నిర్వహిస్తోంది. భారీ ఎత్తున ఇటు కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలు పట్టుకొని వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫ్లెక్సీని పట్టుకొని ముందుకు సాగుతున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. ప్రధాని మోడీ మౌనం వీడాలి అంటూ కూడా ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఇటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ నుంచి రాజ్భవన్ వరకు అయితే నిరసన ర్యాలీ చేపడుతోంది. టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కార్యకర్తలు పలు నేతలు కూడా పాల్గొన్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు మంత్రులు పొంగులేటి అలాగే సీఎం రేవంత్ రెడ్డి అందరూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. నెక్లెస్ రోడ్ అంతా కూడా కార్యకర్తల అందరూ కాంగ్రెస్ నేతలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో చేరుకొని రాజ్భవన్ వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మా ప్రతినిధి హేమ అక్కడే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ మరింత సమాచారాన్ని అందించడానికి హేమ. ఎక్కడైతే నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు కూడా చలో రాజ్భవన్ కార్యక్రమం ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వెళ్తున్నటువంటి రోడ్లో ఉన్నామో ఒక్కసారి చూడొచ్చు మనం ఏ విధంగా జన సమీకరణ అనేది జరిగిందో. పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే మోడీకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఈ ర్యాలీ కూడా చలో రాజ్భవన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో కనీసం వాటిపైన మోడీ ఇప్పటి వరకు కూడా నోరు మెదపలేదు. కనీసం దాని మీద మాట్లాడకపోవడంతో పాటుగా అమెరికాలో ఏదైతే అదానీ పైన నమోదైనటువంటి కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వెంటనే మాట్లాడాలి అంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లో
కాంగ్రెస్ నేతలు అడిగినప్పటికీ కూడా కనీసం మోడీ కనీసం అక్కడ ఎవరు పార్లమెంట్లో దీనికి సంబంధించి చర్చలు కూడా జరగడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యతిరేకిస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్ లో చూడొచ్చు సీఎం తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చేరుకున్నారు. ఇక్కడ మహిళా నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈరోజు ఎందుకు చేస్తున్నారు ర్యాలీ, ఏంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధానమంత్రి పోకడ ఎట్లయితే ఉందో ఈ రోజు జేపీసీ డిమాండ్ చేస్తున్నా కూడా మాట్లాడకుండా ఈ రోజు గౌతమ్ అదానీ స్కామ్ లో ఏది కూడా బయట పెట్టకుండా మౌనం వహిస్తున్నది మాకు నచ్చట్లేదు. నంబర్ 1. నంబర్ 2, మణిపూర్కి సంబంధించిన సంఘటనలే కానీ ఏదే కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈరోజు మౌనం వహిస్తున్న పాత్ర ఇది ప్రధానమంత్రికి తగదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఏదైతే కుంభకోణం జరిగిందో ఎక్కడ కేసెస్ ఎందుకు రిజిస్టర్ అవుతాయి మేము ఒకటే మాట అడుగుతాం. వై ద కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ అదానీ అండ్ వై ప్రైమ్ మినిస్టర్ ఇస్ నాట్ స్పీకింగ్, వీ వాంట్ టు నో దిస్. ఎందుకు మేము జేపీసీ అడిగితే వేయట్లేదు అనేది మా డిమాండ్. ఓకే, సో ఇంకా ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున పబ్లిక్ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. అండ్ ఈరోజు టీపీసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అసెంబ్లీలో ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున లీడర్స్తో పాటు క్యాడర్ కూడా మొత్తం వచ్చినటువంటి పరిస్థితి. ఇక మరి కాసేపట్లో రాజ్భవన్కి ఇదే మార్గంలో చేరుకోనున్నారు. రాజ్భవన్కి చేరుకున్న తర్వాత గవర్నర్కి వినతి పత్రం ఇవ్వనున్నారు. వెంటనే అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అగైన్స్ట్ గౌతమ్ అదానీ వాటిపైన వెంటనే చర్చలు జరపాలి అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక మనం విజువల్స్లో చూస్తున్నాం, ఒకవైపు బ్లాక్ షర్ట్స్ వేసుకుంటూ మరొక వైపు మోదీ ప్లకార్డ్స్ వెంటనే రగులుతున్నటువంటి మణిపూర్ పైన చర్చలు జరపాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అంతా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్, బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి మాస్కులు ధరించి కూడా కొన్ని వినూత్న నిరసనలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక పార్లమెంట్లో కూడా మనం చూస్తే పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వినూత్న నిరసనలు అనేవైతే జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీసీసీ చీఫ్ పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా టీపీసీసీ చీఫ్ దేవదాస్ మున్షి అందరు కూడా వెళ్ళి ఆ వినతి పత్రాన్ని అయితే ఇవ్వనున్నారు. ఇక కేవలం రాజ్భవన్లోకి 10 మందిని మాత్రమే అలో చేస్తారు. అక్కడి నుంచి అక్కడి వరకు అంత నిరసన తెలపడానికి వెళ్ళినప్పటికీ కూడా 10 మందిని మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఇక నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, నేతలంతా కూడా ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలుపుతూ వస్తున్నటువంటి విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. శాంతి భద్రతలు కరువైనటువంటి మణిపూర్ మీద ఈ రోజు వరకు మోడీ మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటని, అదేవిధంగా ఇండియాలో జరిగినటువంటి ఎన్నో స్కామ్లు అమెరికా లాంటి ప్లేసెస్లో గౌతమ్ అదానీ పైన కేసెస్ నమోదవడం కూడా చాలా ఘోరం. అసలు యాక్చువల్లీ ఆ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇండియాలోనే కనుక్కోవాలి, ఇండియాలోనే గౌతమ్ అదానీ పైన కేసెస్ పెట్టాలి. కానీ ఎక్కడ అమెరికాలో కేసు నమోదైనప్పటికీ కూడా అయినా సరే దీనిపైన మోదీ మాట్లాడకపోవడం, గౌతమ్ అదానీ పైన చర్యలు తీసుకోకపోవడం, కనీసం పార్లమెంట్లో దీనిపైన డిస్కస్ చేద్దామంటే కూడా చేయకపోవడం మాత్రం చాలా సిగ్గుచేటు అంటూ మొత్తం కాంగ్రెస్ శ్రేణులంతా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు శ్రేణులంతా కూడా మోదీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ కూడా ఎన్నో ఫ్లెక్సీలు నెలకొనే మొత్తం ఈ ఎక్కడైతే నెక్లెస్ రోడ్డు ప్రాంగణం మొత్తం కూడా మోదీ అదానీ ఫ్రెండ్షిప్కి సంబంధించి వాళ్ళిద్దరు బాయ్ బాయ్ అంటూ కూడా చాలా ఫ్లెక్సీలు నెలకొనే. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనతో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడదాం. ఏంటి ఈరోజు మీరు అగైన్స్ గా ఎందుకు కాదమ్మా, మీకు తెలుసు అదానీ గారు మోడీ గారు ఇద్దరు ఫ్రెండ్షిప్ తో అయిపోయి ఈ రోజు ఎంత అదానీ గారు ఎంత ఇది చేసినా సరే, అంటే మనీ లాండరింగ్ చేసినా సరే, ఇవాళ ఎన్ని అవినీతి పనులు చేసినా సరే మోడీ హ్యాండ్ ఇన్ గ్లౌగా పోతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక ప్రధాని మోడీ అయి ఉండి దేశ రక్షణ కోసం ఆయనను ఎన్నుకున్న మనుషులు వాళ్ళని ఇది చేసి ఈయన అదానీతో ఫ్రెండ్షిప్ ఉండడము
దానికని ఈరోజు ఇంత పెద్ద నిరసనగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు చలో రాజ్భవన్ కి పిలుపునిచ్చారు. దానికి మేమందరం వెళ్ళి వినతి పత్రం ఏమి ఇవ్వబోతున్నారు, మీ డిమాండ్స్ ఏంటి? అదన్నీ కూడా మేము అంటే ఇప్పుడే మేము మీకు చెప్పనక్కర్లేదు. మేము ఏదైతే వాళ్ళు ప్రిపేర్ చేశారో, ఏదైతే క్యాబినెట్ నిన్న డెసిషన్ తీసుకుందో ఈరోజు వెళ్ళి రాజ్భవన్లో ఇస్తున్నాము అనేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పెద్ద ఎత్తున ఇటు మొత్తం కూడా లీడర్స్ అంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరు కూడా ఇది చలో రాజ్భవన్ విజయవంతం చేయాలి అనే భాగంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క క్యాడర్ కూడా చేరుకున్నారు. మొత్తం కూడా ఈ నెక్లెస్ రోడ్ ప్రాంగణం ఏదైతే ఉంటుందో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు కూడా మొత్తం జనసంఖ్య మొత్తం కూడా పబ్లిక్తో నిండిపోయినటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో కూడా చూడొచ్చు. కేవలం అటువైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులంతా ఉన్నారు. ముందు కొంతమంది క్యాడర్ కూడా కనిపిస్తున్నారు. రెండు వైపులా కూడా రాజ్భవన్కి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఖైరతాబాద్ మెయిన్ సిగ్నల్ వరకు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే చూడొచ్చు పబ్లిక్లో మోదీకి అగెయిన్స్ట్గా ఎంతమంది ఉన్నారో. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అదానీ మోదీకి సంబంధించి వాళ్ళిద్దరూ ఒకటే అని కాంగ్రెస్ ఎంత చెప్పినప్పటికీ కూడా, దానిపైన చర్చలు జరపాలి అని చెప్పినప్పటికీ కూడా కనీసం చర్చలు జరపకపోవడంతో పాటు కనీసం బీజేపీ నేతలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇటు తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఎవరు కూడా దీనిపైన మాట్లాడకపోయేసరికి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. సో దీనిపైననే చర్చిద్దాము అంటూ పిలుపునిచ్చినప్పటికీ కూడా అసలు చర్చలు జరపకపోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున ఏఐసిసి పిలుపు మేరకు అంత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తూ రాజ్భవన్కి వెళ్ళి వాళ్ళ వినతి పత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ ఖైరతాబాద్ సిగ్నల్ వరకు కూడా ఈ నిరసన ర్యాలీ ఏదైతే ఉందో ఆల్రెడీ చేరుకుంది. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్తారు. రాజ్భవన్కి వెళ్ళిన తర్వాత కేవలం 10 మంది మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. 10 మంది లోపలికి వెళ్ళి ఏదైతే వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నారో ఆ వినతి పత్రాన్ని కూడా ఇవ్వనున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే వెంటనే మోదీ పైన చర్చ జరపాలి, పార్లమెంట్లో చర్చ జరపాలి, ఏదైతే కేసెస్ నమోదయ్యాయో ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలి. దేవదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మోదీ అదానీ బాయ్ బాయ్ అంటూ కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ప్రస్తుతం నిరసన తెలుపుతున్నారు. ఏ విధంగా